హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి. మనం ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే రసం అనేది ఇవాళ నేను చూపిస్తానండి. రసం అనేది చాలా రకాలుగా చేస్తుంటారు కదా. నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి జస్ట్ 4 to 5 థింగ్స్ తోటే ఈ రసం అనేది ప్రిపేర్ చేస్తాను. సో దీనికోసం ముందుగా 2 టమోటాలని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే తీసుకోండి. ముందుగా చింతపండును అయితే గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇంకా రసంలోకి కావాల్సింది మనకి రసం పొడి అండి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, 1 స్పూను కందిపప్పుతోటి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. లేదంటే మిరియాలు, జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు తీసుకున్నాను. సో ముందుగా రసం ప్రిపేర్ చేసుకోవడానికి తొందరగా చేసుకోవాలి అనుకుంటే మిక్సీ జార్లో అయితే చేసుకోవచ్చు అండి. 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు అలాగే టమోటాలు తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. మనం చేతితో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిక్సీలో అయితే వేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుందని. సో ఇలా పేస్ట్ అయితే తయారవుతుంది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుని ఈ పేస్ట్ని మనం రసం ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ అందులోకి 3 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రసం పౌడరు 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనము టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకుంటే ఉప్పు చూసుకోవాలండి ఒకసారి, ఉప్పు అవి సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మనం ఈ రసంని తిరగబాత అయితే చేసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి చిటపటలు ఆడిన తర్వాత 1 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలండి. రసంలోకి మెయిన్గా ఇంగువ పొడి అనేది యాడ్ చేయాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రసాన్ని అయితే ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 10 మినిట్స్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మరిగించుకుంటే చాలా చక్కగా అంటే రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా తిరగబాత రెడీ చేసుకున్న తర్వాత బాగా పొంగేదాకా ఉంచుకోవాలండి. అలా అని మరీ ఎక్కువగా కాగబెట్టుకోకూడదు. ఇలా బురుగు వచ్చిన వెంటనే మనం పొయ్యి కట్టేస్తే సరిపోతుందండి. సో సింపుల్గా రెడీ చేసుకుని ఈ రసం రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.